హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాంగా మైక్స్. నెక్స్ట్ అప్లోడ్ చేయబోయే వీడియోస్ వెంటనే మీరు చూడడం కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి. ఈరోజు మనం చూడబోతున్న ఎపిసోడ్ 173. ఇక ఈ ఎపిసోడ్ విషయానికి వస్తే యూనో దాంటేతో ఇలా అంటూ ఉంటాడు. ఇప్పుడు చనిపోయేది నువ్వు, గోల్డెన్ దాంతో పెట్టుకున్నందుకు రిగ్రెట్ అవుతూ చావు అని అంటాడు యూనో. లాంగ్రేస్ మనసులో ఇట్స్ వర్కింగ్, మనం రిచువల్ని కూడా ఆపి కెప్టెన్ వాంజన్స్ని కాపాడదాం అని అనుకుంటూ ఉంటాడు లాంగ్రేస్. ఇది ఇలా జరుగుతూ ఉండగా ఇంకొక వైపు రిల్ మరియు రోజీ వెనసాని కనిపెడతారు. అప్పుడు వెనసా ఇలా అంటుంది, ఇక్కడికి ఎవరు వచ్చినట్టున్నారే, కానీ వారిలో ఒక్కరు కూడా నోయల్సిలు ఇవ్వలేదు. సర్లే, మీరు నాతో పోటీ పంటని సరిపోతారో తెలియదు. సరే, మీరు ఈ షైనింగ్ వెండల్ గైస్ ని మీరు ఓడించలేకపోతే మీరు నాతో సరితోగరు. అప్పుడు రోజీ బేర్ క్రియేషన్ మ్యాజిక్ క్రోప్స్ హంటింగ్ బేర్ ట్రీతో అటాక్ చేస్తుంది. అప్పుడు ఆ జనరల్స్ ఫ్లేమ్ మరియు విండ్ మ్యాజిక్తో డిఫెండ్ చేస్తారు. వెంటనే మన రిల్ పిక్చర్ మ్యాజిక్తో గ్రౌండ్ స్వెల్ ఆఫ్ షూట్ ఎలాన్ అండ్ సైరన్ గేమ్ స్పెల్స్ని ఉపయోగించి తిరిగి వారిపై దాడి చేస్తాడు. ఇది చూసి వెనసా ఇంతేనా మీరు చేయగలిగింది అని అంటుంది. నేను ఆ బ్లాక్ మ్యాజిక్ మరియు యాంటీ మ్యాజిక్ తో ఫైట్ చేయాలనుకుంటున్నాను, కానీ అండర్ వరల్డ్ డోర్ ఓపెన్ చేయడానికి వారిని చంపైపోతున్నాం అని అంటుంది. కెప్టెన్ డ్యూటీస్ మరియు ఏన్షియన్ మ్యాజిక్ గురించి నేర్చుకుని నా కర్స్ని ఎలా కంట్రోల్ చేయాలో నేర్చుకున్నాను. నేను నా పూర్తి స్థాయి శక్తిని యూస్ చేయగలను అనుకుంటుంది. ఇలా అనుకుంటూ బ్లూ రోజ్ ప్యారడైజ్ మ్యాజిక్తో అటాక్ చేస్తూ ఇలా అంటుంది, నా ఆపోనెంట్ ఎంత కర్స్ పవర్ ఎక్కువ ఉంటే అంత పవర్ని నేను అబ్జర్వ్ చేసుకొని అంత స్ట్రాంగ్గా మారుతాను అని అంటుంది. ఆ అటాక్తో జనరల్స్ యొక్క కర్స్ పవర్ తగ్గిపోతుంది. అది చూసి వెనసా షాక్ అవుతుంది. వెంటనే తన డెవిల్ ఐ ఓపెన్ చేసి చూసి ఇలా అనుకుంటుంది, తన కర్స్ని చేంజ్ చేసి కొత్త యాంటీ కర్స్ స్పెల్ని చేసింది, అద్భుతం అని అనుకుంటుంది వెనసా. ఇంతలో రోజీ క్వీన్ ఆఫ్ బేరియస్ ఫామ్లోకి చేంజ్ అయ్యి రెడ్ రోజ్తో అటాక్ చేస్తుంది. నేను ఈ ఫామ్లో బ్లూ మరియు రెడ్ రోజులను యూజ్ చేయగలను అని అంటుంది. అప్పుడు వెనసా ఆనందంతో నాకు బెస్ట్ ఆపోనెంట్ దొరికింది అని అంటూ అటాక్ చేయడానికి సిద్ధమవుతుంది. అప్పుడు రోజీ, నేను ఫైట్ చేయాల్సిన అవసరం లేదు, నువ్వు ఆల్రెడీ నా స్పెల్లో ఉన్నావు, కాబట్టి నువ్వు ఎంత ఎక్కువ కర్స్ పవర్ను యూజ్ చేస్తే ఆ బేరియర్స్ నిన్ను అంత గట్టిగా పట్టుకుంటాయి అంటూ నీ కోరిక తీరకుండానే నువ్వు చావు, ఇదే నా శిక్ష అని అంటుంది రోజీ. ఇంకొక వైపు లునాటిక్ స్లాష్ అంటూ దాంటే జాక్ పై అటాక్ చేస్తాడు. దాంటే ఇలా అంటాడు, మోరిస్ తన సైన్స్ ఎక్స్పెరిమెంట్స్తో నా బాడీ యొక్క రీజనరేటివ్ పవర్స్ని పెంచాడు. నీ అటాక్స్ నాపై ఏం పని చేయవు, కేవలం ఆ యాంటీ మ్యాజిక్ మాత్రమే నా పైన పనిచేస్తుంది అంటూ ప్రెజెన్స్ ఆఫ్ డీమన్ కింగ్ స్పెల్ని యూజ్ చేస్తాడు. అప్పుడు జాక్ ఆ గ్రావిటీ పవర్కి నేలపై పడిపోతాడు. అప్పుడు నాట్ డెవిల్ యూనియన్ మోడ్ ఈక్వేస్ను యూజ్ చేస్తాడు. అది చూసి డాంటే, సో ఇక్కడ యాంటీ మ్యాజిక్ కాకుండా ఇంకొక డెవిల్ యూజర్ కూడా ఉన్నాడా అని అనుకుంటాడు. అప్పుడు నాట్ జాక్తో, నీవు కెప్టెన్ ఆఫ్ ప్రేయింగ్ మ్యాంటిసెస్, చూడ్డానికేమో నువ్వు చాలా శక్తివంతంగా స్పిరిట్ ఉన్నట్లు కనిపిస్తావు, ఇంతేనా నువ్వు చేయగలిగింది అని అంటాడు. అప్పుడు జాక్, యూ లిటిల్ అని అంటాడు. నాట్, నీవు నోటితో మాట్లాడడం కంటే నీ స్కిల్స్తో మాట్లాడొచ్చు కదా అని అంటాడు. దాంటే, నేను ఒకరిని ఇక్కడ ఉన్నాను, నన్ను ఇగ్నోర్ చేయకండి అంటూ అటాక్ చేయడానికి వస్తాడు. నాట్ ఆ అటాక్ని డిఫెండ్ చేసి నేను కెప్టెన్ జాక్తో మాట్లాడుతున్నా అంటూ తిరిగి దాంటేపై అటాక్ చేస్తాడు. నాట్ తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు, నేను ఇతన్ని కొట్టగలను కానీ చంపలేను అని అనుకుంటూ ఉంటాడు. దాంటే, ఇలానే నన్ను ఆ డోర్ ఓపెన్ అయ్యేంత వరకు నన్ను ఎంటర్టైన్ చేయండి, నువ్వేమో పనికిరాని వాడిలా ఉన్నావు, నువ్వు కెప్టెన్ అంటూ జాక్ పై అటాక్ చేయడానికి వస్తాడు. జాక్ ఏమో తన గతం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అందులో వాళ్ళ నాన్న కామన్ హంటర్, తను ఎప్పుడు తనకన్నా శక్తివంతమైన దానితో ఫైట్ చేయొద్దు అని చెప్తూ ఉంటాడు. నేను 13 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మా నాన్న హంటింగ్కి వెళ్ళినప్పుడు లార్డ్ ఆఫ్ మౌంటైన్ తనని చంపేస్తుంది. అది చూసి జాక్ ఆ లార్డ్ ఆఫ్ మౌంటైన్ని చంపడానికి వెళ్తాడు. అక్కడ ఒక పెద్ద ఎలుగుబంటి ఉంటుంది. దాన్ని చూసి ఇలా అనుకుంటాడు, ఇట్స్ ఫైన్, ఐ కెన్ స్లాష్ త్రూ దట్ అంటూ దాన్ని చంపేస్తాడు. ఆ తర్వాత మ్యాజిక్ నెట్స్లో జాయిన్ అవుదాం అనుకుంటాడు. ఇంతలో దాంటే జాక్ పై చేసిన అటాక్ను నాట్ అడ్డుకుంటాడు. జాక్ ఇప్పటి వరకు సర్ఫేస్ పైన తన బ్లేడ్స్ని షార్ప్ చేసుకుంటూ ఉంటాడు. అప్పుడు దాంటే, టామీ కూడా కెప్టెనే, తను నన్ను చాలా బాగా ఎంటర్టైన్ చేశాడు, నిన్నేమో వీడు ప్రొటెక్ట్ చేయాల్సి వస్తుంది అని అంటాడు.
అప్పుడు జాక్ తన బాడీ మొత్తం బ్లేడ్స్ క్రియేట్ చేసి దాంతోపై అటాక్ చేస్తాడు. దాంతే ఇలా అంటూ, నీవు ఎంత అటాక్ చేసినా ఏ ఇన్సెక్ట్స్ కూడా నన్ను చంపలేవు అని అంటాడు. జాక్ దాంటేపై గ్యాప్ లేకుండా అటాక్ చేస్తూనే ఉంటాడు. ఇంకొక వైపు మెరోలినా ఏన్షియన్ డీమన్ను చంపేస్తుంది. అది చూసి స్పేడ్ కింగ్డమ్ ప్రజలు తను సోలోగా ఈ డీమన్ను చంపేసిందా అని షాక్ అవుతారు. ఇది ఇలా జరుగుతూ ఉండగా నాట్కి క్లమ్డీ డెవిల్ మిగతా మ్యాజిక్ నైట్లు ఎలా ఫైట్ చేస్తున్నారో చెప్తుంది. మరియు డోర్ ఓపెన్ చేయడానికి ఇంకా చాలా టైం ఉంది అని కూడా చెప్తుంది. నాట్ తన మనసులో మ్యాజిక్ నైట్స్ మనం అనుకున్న దానికంటే చాలా స్ట్రాంగ్గా ఉన్నారు అని అనుకుంటాడు. ఇంతలో డాంటే ఇలానే నన్ను ఎంటర్టైన్ చేయి అని జాక్తో అంటాడు. అప్పుడు జాక్ షటప్ జస్ట్ డై ఆల్రెడీ అంటూ డాంటేపై అటాక్ చేస్తూ ఉంటాడు. ఇంతలో ఆ కోట మొత్తం మ్యాజిక్ పవర్స్తో నిండిపోతూ ఉంటుంది. ఆ గోడల నుంచి మ్యాజిక్ రూట్స్ బయటకు వస్తూ ఉంటాయి. అది చూసి నాట్ తన హెవెన్స్ షాడో సెకండ్ సైట్ మ్యాజిక్ స్పెల్ని యూజ్ చేసి రిచువల్ దగ్గర ఏం జరుగుతుందో చూస్తాడు. అక్కడ యామీ మరియు వ్యాంజెన్స్తో పాటు ఇంకొకరు ఉండడం గమనిస్తాడు. ఆ ఇంకొకరు ఎవరో కాదు, మోరిస్. మోరిస్ కూడా డెవిల్ పవర్స్ని కలిగి ఉండడం గమనిస్తాడు. మోరిస్ లోలోపెకిచ్చా డెవిల్ పవర్ని యూజ్ చేసుకొని రిచువల్ని యాక్సిలరేట్ చేస్తాడు. అసలు ఇదంతా ఎలా జరుగుతుంది అని నాటికి మాత్రం అర్థం కావడం లేదు. ఇలా ఉండగా అండర్ వరల్డ్ డోర్ ఓపెన్ అవుతుంది. అప్పుడు 2 డెవిల్స్ నాట్ ఉన్న రూమ్లోకి వస్తాయి. అవి నాట్ మరియు జాక్ పై అటాక్ చేస్తాయి. కానీ నాట్ దాని నుంచి తప్పించుకుంటాడు. కానీ జాక్ మాత్రం ఆ అటాక్ దూరంగా ఉన్న గోడకు గుద్దుకొని పడిపోతాడు. అప్పుడు ఆ రెండింటిని చూసి ఇవి హైయెస్ట్ ఆర్డర్లో ఉన్న డెవిల్స్ అని నాట్కి అర్థమవుతుంది.